స్వాగతం. ఈ రోజుల్లో యువత బాడీ ఫిట్నెస్ పై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. అందుకోసం జిమ్ల చుట్టూ తిరుగుతూ తమ శరీరాకృతిని ఫిట్ గా ఉంచుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అటువంటి కోవలకి వచ్చి చేరారు మన శ్రీకాకుళం జిల్లా కంబకాయ గ్రామానికి చెందిన యువకుడు. అయితే తన దృష్టిని కేవలం బాడీ ఫిట్నెస్ మీదే కాకుండా మన జిల్లాకు పేరు తీసుకొచ్చే దిశగా జాతీయ బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ లో పాల్గొని విజేతగా నిలిచి మన సిక్కోలు సత్తాని చాటి చెప్పారు మన పాగోటి సతీష్ కుమార్. అతి చిన్న వయసులోనే నేషనల్ బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ లో పాల్గొని స్వర్ణ పథకాన్ని సాధించి మన శ్రీకాకుళం జిల్లాకి వన్నె తెచ్చి యూత్ ఐకాన్ గా నిలిచిన పాగోటి సతీష్ కుమార్ ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నారు. వారి ఫిట్నెస్ సీక్రెట్ ఏమిటో వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం పాగోటి సతీష్ గారు. ఒక నేషనల్ ఛాంపియన్ ఇలా ఈరోజు మా ఛానల్కి వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉందండి. మా తరఫున మీకు కంగ్రాట్స్. థ్యాంక్ యూ మేడం. సతీష్, మీరు ఈ స్వర్ణ పథకాన్ని సాధించినందుకు మీ స్పందన ఏంటనేది మా ప్రేక్షకులకు వివరించండి. నాకు చాలా హ్యాపీగా ఉంది మేడం. నేను చేసిన హార్డ్ వర్క్కి మంచి సక్సెస్ వచ్చిందని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అలాగే ఇది ఒక ట్రైలే మేడం, ఇంకా చాలా గోల్డ్ మెడల్ తెస్తానని నేను అనుకుంటాను మేడం. సతీష్, మీరు ఏం చదువుకున్నారు? మీ బాల్యం ఎలా సాగింది? నా పేరు సతీష్ మేడం. నేను కంబకాయ గ్రామం పుట్టాను. మా నాన్నగారి పేరు పోగోటి వెంకట్రావు, మా అమ్మగారి పేరు పోగోటి పార్వతీదేవి. అలాగే నేను 10th క్లాస్ వరకు ఏపీ మోడల్స్ చదువుకున్నాను మేడం. ఆ తర్వాత గుంటూరు ఎంబీటీఎస్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ చదివాను. ఆ తర్వాత అక్కడే ఎన్సీసీ కూడా చేశాను మేడం. ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్నది. తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ బీటెక్ సెకండ్ ఇయర్ జాయిన్ అయ్యాను మేడం. అలా చేసి బీటెక్ సెకండ్ ఇయర్ చేస్తూ బాడీ బిల్డింగ్ చేయాలన్న థాట్తో ఫిట్నెస్ స్టార్ట్ చేశాను మేడం. అలాగే ఇప్పుడు గోల్డ్ మెడల్ సాధించాను మేడం జూనియర్ మిస్టర్ ఇండియా. సతీష్, మీకు ఈ బాడీ బిల్డర్ అవ్వాలనే కోరిక కలగడానికి మీకు ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా? నాకైతే ఎవరు ఇన్స్పిరేషన్ లేరు మేడం. నేను జిమ్కి వెళ్ళేటప్పుడు అక్కడ పోస్టర్స్ పైన ఉంటారు కదా మేడం, సీబోమ్ వీళ్ళు వీళ్ళ నేను ఎందుకు అవ్వకూడదనే థాట్తో స్టార్ట్ చేశాను మేడం ఈ జర్నీ. అలాగే ఇప్పుడు వచ్చి వాళ్ళతో ఆ పోస్టర్లోకి ఎక్కాలనే థాట్తో ఉన్నాను మేడం. నెక్స్ట్ ఒలింపియాకి వెళ్తానని నేను అనుకుంటున్నాను మేడం. సతీష్, మీకు ఈ బాడీ బిల్డర్ కావాలనే కోరిక ఏ వయసులో కలిగింది? నేను డిప్లొమా సెకండ్ ఇయర్ చదివేటప్పుడు నాకు ఈ వయసు 17 సంవత్సరాలు మేడం. అప్పటి నుంచి జిమ్కి వెళ్ళాలనే థాట్తో వెళ్ళాను. గ్రౌండ్కి వెళ్ళేవాడిని కానీ ఆ ఫిట్నెస్ సరిపోయేది కాదు. అప్పుడు జిమ్కి వెళ్తే ఇంకా ట్రైన్ చేయొచ్చు, బాడీని బిల్డ్ చేయొచ్చు అనే థాట్తో వెళ్ళాను. కానీ అక్కడికి వెళ్ళాక అక్కడితో ఆగిపోలేదు మేడం. అప్పుడే ఆ పోస్టర్స్ని చూశాను. అలా వీళ్ళ అవ్వాలి, ఇంకా వీళ్ళ పక్కన నా ఫోటో ఉండాలనే థాట్తో బాడీ బిల్డింగ్లోకి వెళ్ళాను మేడం. ఇప్పుడు అలా కంటిన్యూ చేస్తాను. సతీష్, ఇప్పుడు బాడీ బిల్డప్ చేయడం అనేది అంత సులువైన విషయం కాదు. మన ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి, బాగా ఎక్సర్సైజ్లు అవి చేయాల్సి ఉంటుంది. మీరు ఎటువంటి డైట్ పాటించారు? ఎంత టైం మీరు జిమ్లో స్పెండ్ చేసేవారు? బాడీ బిల్డ్ చేయడం వేరు మేడం, బాడీ బిల్డింగ్ చేయడం వేరు మేడం. బాడీ బిల్డింగ్ అంటే ఎలాగైనా ఏది తిన్నా బాడీ బిల్డ్ అవుతుంది. బాడీ బిల్డింగ్ అనేది చాలా కష్టం మేడం. దానికంటూ సపరేట్ డైట్ ఉండాలి. ఎగ్స్, ఓట్స్, సియా సీడ్స్, వాటర్ మిలన్స్ ఇవన్నీ తినాలి మేడం. తర్వాత చికెన్, హాఫ్ బాయిల్ చికెన్ తినాలి మేడం. ఎలా పడితే అలా తినడం కాదు. ఆయిల్ ఫుడ్స్ తగ్గించాలి, బిర్యానీలు కానీ ఏవి తినకూడదు. ఇలాంటి సపరేట్ డైట్ పెట్టుకుంటేనే ఈ బాడీ బిల్డ్ వస్తుంది మేడం. నేను డైలీ జిమ్ 8 hours చేసేవాడిని మేడం. మార్నింగ్ 4 hours, ఈవినింగ్ 4 hours. చేసిన హార్డ్ వర్క్కి సక్సెస్ వచ్చింది. మార్నింగ్ 6 లేవగానే ఫ్రెష్ అయ్యి 5 eggs మేడం. వాటితో పాటు ఓట్స్, సీడ్స్. జిమ్కి వెళ్ళిపోయేవాడిని. జిమ్ వర్కౌట్ అయ్యాక వచ్చిన తర్వాత 11కి వచ్చేవాడిని మేడం. 11 అప్పుడు బ్రెడ్, పీనట్ బటర్, ఇంకా వాటితో పాటు ఫ్రూట్ సలాడ్. మళ్ళీ కాసేపు అయ్యాక 1 PM ½ kg చికెన్, రైస్. వాటితో పాటు ఇంకా సలాడ్ ఉంటాయి కదా, ఫ్రూట్ సలాడ్, కీరా దోసకాయ, క్యారెట్, బీట్రూట్ ఇవి. మళ్ళీ ఈవినింగ్ 3 అయ్యాక బ్లాక్ కాఫీ, ఫ్రూట్ సలాడ్, బనానా. మళ్ళీ జిమ్కి వెళ్ళిపోయాను మేడం. జిమ్కి వెళ్ళి వచ్చాక ½ kg చికెన్, 2 చపాతీ, వాటితో పాటు ప్రోటీన్ స్కూప్, ఒక స్కూప్ ప్రోటీన్ మేడం తినండి. సతీష్, మీరు బాడీ బిల్డింగ్ పోటీల్లో పాల్గొనడానికి మీ తల్లిదండ్రుల తరఫున మీకు పూర్తి సహకారం లభించిందా? నాకు చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం మేడం. చిన్నప్పుడు కబడ్డీ కానీ క్రికెట్ కానీ చాలా ఆడాను. అప్పటి నుంచే మా నాన్న ఈ స్పోర్ట్స్ మనకి సెట్ అవ్వవు, ఇంకా చదువు మీద చాలా ఇంట్రెస్ట్ పెట్టమన్నాను మేడం. కానీ నాకు స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. అప్పటి నుంచి ఫిట్నెస్ అనేది అలా మెయింటైన్ చేస్తూ గ్రౌండ్కి వెళ్ళేవాడిని మేడం. ఆ గ్రౌండ్ దీనికి సరిపోక ఈ ఫిట్నెస్
జిమ్కి వెళ్ళేవాడిని. జిమ్లో ఈ ఫిట్నెస్ అనేది చూసుకున్నాను. మా నాన్న ఏమనేవారంటే ఈ బాడీ బిల్డింగ్ మనకు సెట్ అవ్వరా, ఇది చాలా ఖర్చుతో కూడుకున్నది, ఒకసారి మొదలెడితే ఇక్కడితో ఆగేది కాదు అనేసి చాలాసార్లు చెప్పాను. కానీ నేను చాయిస్ ఇచ్చి చూడన్నా, నేను ఇంకా ఫర్దర్గా చాలా మెడల్స్ చేస్తాను, నీకు మంచి పేరు తెస్తాను నాన్న అని నేను చెప్పాను. కానీ మా నాన్న అది మన వల్ల అయ్యేది కాదు, ఇంకా నువ్వు ఇంకా చదువుకో అంటే నేను మిస్టర్ ఆంధ్రకి అటెండ్ అయ్యాను మేడం. అటెండ్ అయ్యేటప్పుడు మిస్టర్ ఆంధ్ర 4th ప్లేస్ వచ్చింది. అప్పుడు మా నాన్న చాలా హోప్ వచ్చింది, నా కొడుకు ఇంక సాధిస్తాడు అని. నాకన్నా వాళ్ళే ఇంకా నా కొడుకు సాధిస్తాడు లేదు, ఇంకా వాడికి ఇంకా చేయవసరం లేదు, ఇంకా హార్డ్ వర్క్ చేస్తే నేను మొదలు పెట్టుకుంటున్నాను అనే థాట్తో మా నాన్న మా అమ్మ వచ్చారు. అలాగే ఈ సక్సెస్ ఇచ్చారు. వాళ్ళ సహకారం లేకపోతే నేను సక్సెస్ సాధించలేదు. ఆ సహకారం చేశారు కాబట్టి సక్సెస్ చాలా హ్యాపీగా ఫీల్. సతీష్, మీ కోచ్ ఎవరు? వారిని మీరు ఎలా అప్రోచ్ అయ్యారు? నా కోచ్ అంటే నాకు 2 కోచ్లు మేడం. నేను జిమ్కి వెళ్ళేటప్పుడు నా కోచ్తో సంబంధం లేదులే, మనకి ఫిట్నెస్ తెలుసు కదా, ఎదగోలా చేసుకొని వెళ్ళిపోదాం అనుకునే టైంలో ఏదూరి సోమేష్ యాదవ్ గారు, ద బెస్ట్ కోచ్ ఇన్ జిమ్. అయితే అతను వచ్చే, తమ్ముడు నువ్వు చేసిన వర్కౌట్ కరెక్ట్ కాదు, నువ్వు చేస్తుంది చాలా రాంగ్, నేను నీకు చెప్తాను, ఏదో కాంపిటీషన్కి వెళ్తాను అంటున్నాను, నేను నీకు చాలా హెల్ప్ చేయగలను, ఈ కోచింగ్ ద్వారా నేను చేయగలను అనేసి ముందుకు వచ్చారు. అతనే చాలా ట్రైన్ చేశారు. నైట్ 1 గంటప్పుడు ఫోన్ చేసినా, తమ్ముడు ఈ వర్కౌట్, రేపు నేను రాకపోయినా ఈ వర్కౌట్ చేయి, ఇదే ఈ షెడ్యూల్ అని చెప్పేవారు. తమ్ముడు నేను జస్ట్ మిస్టర్ ఆంధ్ర అయ్యే, నాకు తయారు చేసిన కోచ్ ఇంకోళ్ళు ఉన్నారు, కాసింకోట చిరంజీవి గారు, అతనికి ఒకసారి అప్రోచ్ అవ్వు, అతను కూడా బెస్ట్ కోచ్, నన్నే తయారు చేశారు అతను. ఇప్పుడు ఏదో సోమేష్ అనే అతను 8 times మిస్టర్ ఆంధ్ర. అలాగే తమ్ముడు నన్ను ట్రైన్ చేసింది కాసింకోట చిరంజీవి గారు, అతనికి ఒకసారి అప్రోచ్ అవ్వు, అతను కూడా బాగా చెప్తారంటే అతను కన్సల్ట్ అయ్యి చేయడం వల్ల అతను వచ్చేమి, తమ్ముడు నువ్వేనా జూనియర్ మిస్టర్ ఇండియాకి వెళ్తుంది, నేను నీకు ట్రైన్ చేస్తాను, సోమేష్ అతను ట్రైన్ చేశాను, నువ్వెంత అని చాలా మోటివ్గా తీసుకొని వచ్చి చాలా వర్కౌట్ దగ్గర చేయించి నన్ను గోల్డ్ మెడల్ వేయించారు. వాళ్ళిద్దరికీ ధన్యవాదాలు. సతీష్, అయితే మీరు ఇప్పటి వరకు ప్రభుత్వం తరపున ఏమైనా సహాయ సహకారాలు పొందారా? ఇకపైన ఏమైనా సహాయ సహకారాలను కోరుకుంటున్నారా? నాకు ఇంతవరకు ప్రభుత్వం నుంచి ₹1 కూడా రాలేదు మేడం. అంతా నా తల్లిదండ్రులు, నా ఫ్రెండ్స్, ఇంకా నా కాలేజ్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ చదివినప్పుడు ఉమామహేశ్వర్ సార్ అనేసి అతను కూడా నాకు స్పాన్సర్ చేశారు మేడం. ప్రోటీన్ ఇచ్చారు, తర్వాత ఈ జిమ్లో కొలవంతన అనేసి ఇచ్చారు, అన్వేషణ్య, తర్వాత నా ఫ్రెండ్స్ దిలీప్, చందు, వీళ్ళందరూ, రంజిత్, రాంప్రసాద్, హరీష్, వీళ్ళందరూ నాకు పర్సనల్ 500 ఇచ్చేవారు మేడం. ఎప్పుడు ఏది లేకపోయినా ఇదే ఇచ్చేవారు. కానీ ఇప్పుడు వరకు నాకైతే గవర్నమెంట్ నుంచి ఏది రాలేదు మేడం. నేను కాంపిటీషన్కి వెళ్ళే ముందు డబ్బులు సరిపోకపోతే మా అమ్మగారు తాలిబొట్టు పన్నకా పెట్టి మరీ నాకు ఈ కాంపిటీషన్ పోలేరు మేడం. మా పేరెంట్స్, వారికి, నా ఫ్రెండ్స్కి, నా సార్స్కి, నన్ను ప్రతి ఒక్కరు హెల్ప్ చేసినందుకు వాళ్ళకి ధన్యవాదాలు. సతీష్, అయితే మీరు ఇప్పటిదాకా ప్రభుత్వం తరపున ఏమైనా ఆర్థిక సహాయం అనేది పొందారా? ఇకపైన ఏమైనా సహకారం అనేది పొందాలనుకుంటున్నారా? నాకు ఇప్పటివరకు అయితే ప్రభుత్వం నుంచి ఎటువంటి రాలేదు మేడం. ఇంకా నేను ఇలాంటివి ఎన్నో మెడల్స్ కొట్టాలని అనుకుంటున్నాను. నాకు ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లం మేడం. ఇప్పుడున్న ప్రభుత్వం నాకు ఫైనాన్షియల్గా చాలా సపోర్ట్ చేస్తే ఇలాంటి మెడల్స్, చాలా గోల్డ్ మెడల్స్ రావాలని అనుకుంటున్నాను మేడం. ఇంకా ఇప్పుడున్న ప్రభుత్వం అయితే నాకు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వం నన్ను ఆర్థికంగా ఆదుకుంటే ఇంకెలాంటి మెడల్స్ చాలా కొట్టి చూపిస్తానని కోరుకుంటున్నాను సార్. సతీష్, అయితే ఇప్పుడు మీరు ఫైనల్గా ఇప్పుడున్న యువతకు మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? యువత అయితే చాలామంది డ్రగ్స్కి, ఆల్కహాల్కి, బైక్ రేసింగ్ అని చాలా ఇదిలో ఉన్నాను. కానీ అక్కడ పెట్టే ఫైనాన్స్ ఏదో, అంటే డ్రగ్స్కి, ఆల్కహాల్కి పెట్టేది ఏదో ఫిట్నెస్లో పెట్టుకుంటే వాళ్ళు కూడా ఇలా మెడల్స్ చేయొచ్చు, చాలా ట్రైన్ చేయొచ్చు, వాళ్ళని ఫిట్గా ఉంటారని అనుకుంటున్నాను. ఇదండి ఇవాల్టి మన మదిలో భావాలు కార్యక్రమం. నేషనల్ ఛాంపియన్ అయిన సతీష్ మన ఛానల్కు వచ్చి వారి మదిలో భావాల్ని మనతో పంచుకున్నారు. వారు మున్ముందు ఉన్నత శిఖరాలను అధిరోహించి మన సిక్కోలు ఖ్యాతిని, పేరు ప్రఖ్యాతుల్ని ఇనుమడింపు చేయాలని మన ఛానల్ తరపున వారికి మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరో అతిథితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.